హలో వ్యూయర్స్, వెల్కమ్ టు PiVi వర్చువల్స్. దిస్ ఈజ్ ప్రవళిక. సో ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాము. అది ఏంటంటే ఇన్ హోమ్ గార్డెనింగ్. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం అపార్ట్మెంట్స్లో ఇలా ఉంటాం కదా, సో మన ఇంట్లోనే అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్లవర్స్, క్రీపర్స్ ఏదన్నా సరే మన చిన్న బాల్కనీలోనే చాలా అందంగా పెంచుకునే ఐడియాస్ నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ చెట్టు ఏ మొక్కన్నా పెరగడానికి ఇంపార్టెంట్ అయినవి 3 థింగ్స్ అండి. ఒకటి సాయిల్, ఇంకొకటి ఏంటంటే సన్లైట్, ఇంకొకటి వాటరింగ్. మనకి 3 పర్ఫెక్ట్ ఉంటే ఏ రకమైన చెట్లన్నా ఎటువంటి ఫ్రూట్స్ అన్నా వెజిటేబుల్స్ అన్నా చాలా బాగా పెంచుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ సాయిల్ అన్నది మనకి బాగుండాలి. వాటర్ అండ్ సన్లైట్ ఎంత ఇంపార్టెంటో సాయిల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సాయిల్ మనకి బాగా ఫెర్టిలైజ్డ్గా ఉంటే మన ఈ మొక్క ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది. మనకి పువ్వులన్నా, ఫ్రూట్స్ అన్నా, వెజిటేబుల్స్ అన్నా ఏదన్నా సరే. సో ఈరోజు అయితే నేను మీకు సాయిల్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చెప్తాను నేను. మనమైతే చూసేద్దామా సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. కమ్ ఆన్, లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే కంపోస్ట్. ఓకే, నేను ఇది బయట నుంచి తీసుకున్నాను. సో ఈ కంపోస్ట్ అన్నది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఇదేంటంటే కంపోస్ట్ మీకు బయట అవైలబుల్ ఉంటుంది. లైక్ 25 కిలో మీకు 200 అంతే పడుతుంది. ఇది ఏంటంటే వర్మీ కంపోస్ట్ అనమాట. నేను తీసుకున్నది వర్మీ కంపోస్ట్. ఓకే, అండ్ ఇది చూసారా, ఇదేంటంటే కోకోపీట్ అంటే మనకి కొబ్బరి ఇది ఉంటుంది కదా, కొబ్బరి పీచు నుంచి తయారు చేసింది ఇది. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కొబ్బరి పీచు కనిపిస్తుంది కదా. సో ఇదంతా కొబ్బరి పీచు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి సాయిల్ అనేది గుల్లగా ఉంటుంది. ఏంటంటే ఇలాగా బిగబెట్టేసినట్టు కాకుండా మనకి సాయిల్ అన్నది, రూట్స్ అన్నది ఫ్రీగా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ కంపోస్ట్ వల్ల. ఏంటంటే మనం ఎక్స్ట్రా ఫెర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయదు. దీనివల్ల గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది. ఇదేంటంటే నార్మల్ మట్టి, మనం కింద మీకు ఎక్కడన్నా దొరికితే ఆ మట్టి, జస్ట్ నార్మల్ సాయిల్. ఇదేం లేదు, జస్ట్ నార్మల్ సాయిలే. నెక్స్ట్ అండి ఇసుక ఏంటంటే ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి ఏంటంటే 2-3 మంత్స్ స్పాన్ ఉంటుంది. అలాంటి వాటికి కాకుండా మనం ఒక 2-3 ఇయర్స్ ఉండే మొక్కలు, క్రాటన్స్ ఆ టైప్ మొక్కలకి, మందార మొక్కలకి, ఇలాంటి వాటికి మనం ఇసుక కలుపుకోవాలి. ఇసుక కలుపుకుంటే ఏంటంటే మట్టి అనేది ముద్దగా అయిపోదు. ఇప్పుడు ఏంటంటే ఇది రెడ్ సాయిల్ కదా, ఈ రెడ్ సాయిల్ తడిపితే ముద్దలా అయిపోతుంది. మనకు అలా ముద్దలా అవ్వకుండా ఉండడానికి ఈ మట్టి అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వేప పొడి కూడా మీకు బయట అవైలబుల్ ఉంటుంది. మీకు ఆన్లైన్లో కూడా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు వీటి లింక్స్ కూడా నేను పెడతాను. ఈ వేప పొడి ఏం చేస్తుందంటే తెల్ల పురుగు పట్టేస్తుంది మొక్కలకి, మందార మొక్కలకి కానీ, క్రాటన్స్కి కానీ, రోజ్ ఫ్లవర్స్కి కానీ, ఇలాంటి ఫంగస్ ఇలాంటివి ఏం పట్టకుండా ఈ వేప పొడి అనేది యూజ్ చేస్తాం. కానీ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కువ యూజ్ చేస్తే మొక్కకి వేడి ఎక్కువైపోవడం వల్ల రూట్స్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. ఇంకొకటి మీకు ఇన్స్ట్రక్షన్ ఇంకోటి చెప్తాను నేను. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిన మట్టి. ఏంటంటే ఆల్రెడీ నేను ఆ మొక్క అనేది అయిపోయిన తర్వాత నేను తీసేసి ఉంచిన మట్టి ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మనకి మొక్క అన్నది అస్సలు పెరగదు. ఎప్పుడు మట్టి అన్నది ఇలాగ మెత్తగా ఉండాలి. ఎప్పుడు గెడ్డలు, ఇప్పుడు ఏంటంటే మట్టిలో చాలా మట్టికి రాళ్ళు ఉండిపోతాయి. ఆ రాళ్ళు ఉన్నా కూడా మనకి మొక్క అనేది సరిగ్గా ఉండదు. ఆ రాళ్ళు లేకుండా ఇదేంటంటే ఆల్రెడీ యూజ్డ్ సాయిల్. నేను ఆల్రెడీ ఒక 2 మొక్కలు తీసేసిన మట్టి కాబట్టి ఇది ఇలా ఉంది. మళ్ళీ నేను దీన్ని కంపోస్ట్ చేసుకుంటాను. సాయిల్ మిక్స్కి అయితే ఒక పెద్ద టబ్ అయితే తీసుకున్నాను. మీరు ఏదో ఒకటి ఒక మెజర్మెంట్కి ఒక డబ్బా అయితే తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను. సో దీంతో 1 కప్ కంపోస్ట్. సో చూసారా, 1 కప్ కంపోస్ట్.
1 కప్ రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ అంటే మామూలు మట్టి. వన్ కప్ కోకోపీట్. సో ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్ రెడ్ సాయిల్. మీరు రెడ్ సాయిల్ అన్నా పర్లేదు, బ్లాక్ సాయిల్ అంటే నల్ల మట్టి కూడా దొరుకుతుంది ఒక్కొక్క ప్లేసుల్లో, మీకు అవైలబుల్ ఉన్న సాయిల్ ఏదైనా పర్లేదు. ఇదే నేనైతే రెడ్ సాయిల్ యూస్ చేశాను. ఇది కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్. సో ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ 3 మనం బాగా మిక్స్ అయ్యేలా కలుపుదాము. నెక్స్ట్ మీరు ఏ డబ్బా అయితే 1 కప్ తీసుకున్నారో దానికి 1/4 కప్ సాయిల్. సో చూసారా, హాఫ్ కన్నా నేను తక్కువ తీసుకున్నాను. 1/4 కప్ సాయిల్, మట్టి, మామూలు మట్టి, మీకు ఏ మట్టి దొరికితే అదే, కాకపోతే అందులో కొంచెం రాళ్ళు ఏమి ఉండకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అది 1 కప్ తీసుకున్నారు కాబట్టి ఒక గుప్పుడు, చూసారా నా చేతికి ఒక గుప్పుడు, మీ చేతికి ఎంత గుప్పు వస్తే అంత చిన్నది, కొంచెం వేపపొడి. సో ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఎప్పుడు మట్టి అన్నది ఇలా లూజ్గా ఉండాలండి. ఎప్పుడైతే మనకి గట్టి అయి పడిపోయిందంటే మట్టి, మనకి మొక్క అనేది అస్సలు పెరగదు. సో మనకి సాయిల్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా చెప్పినట్టే సాయిల్ అన్నది మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు మొక్క అన్నది చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే నర్సరీ నుంచి ఒక మొక్క తీసుకొచ్చాను. సో దాన్ని పాటింగ్ ఎలా చేయాలన్నది కూడా మీకు చెప్తాను నేను. పాటింగ్ చాలామందికి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే వేసిన తర్వాత కొన్ని మొక్కలు బతకట్లేదు, నర్సరీ నుంచి తెచ్చినా సరే కొంతమందికి ఆ పాటింగ్ అనేది రావట్లేదు. సో అది నేను మీకు ఈ వీడియోలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ క్రాటన్ అండి. సో దీన్ని ఎలా పాటింగ్ చేసుకుంటానో చూద్దాం. సో మనకి ఇలాంటివి ఇస్తారు, కానీ ఇందులో ఉంచేస్తే మనకి రూట్స్ అన్నది సరిగ్గా స్ప్రెడ్ అవ్వవు. సో ఏంటంటే మినిమం మనకి ఏ మొక్క కన్నా మినిమం ఈ టైప్ ఉండాలి. ఇది 12 ఇంచ్. సో ఇందులో మనం పాటింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ కింద హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్కి మనం కన్నాలు పెట్టుకుందాము. సో చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ఈ మట్టి వచ్చేస్తుంది దీంట్లోంచి అని చెప్పేసి. సో దానికి కూడా ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు, ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే మనకి ఏ మొక్క కన్నా డ్రైనేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ అన్నది బాగుంటేనే మన మొక్క అన్నది పెరుగుతూ ఉంటుంది. ఏంటంటే వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోవాలి కిందకి, బట్ దాంతోపాటు మట్టి వెళ్ళిపోతుంది. చాలామందికి ఏంటంటే పెద్ద పెద్ద కన్నాలు చేసేస్తారు. సో అలా చేసిన ఒక చిన్నది ఏంటంటే మీరు ఏదో ఒక క్లాత్ చూసారు, ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకుని హోల్లో పెట్టేసేయండి. సో ఇలాంటి కాటన్ క్లాత్, ఓన్లీ కాటన్ క్లాత్ వాడితే మీకు ఏంటంటే మట్టి రాదు, జస్ట్ వాటర్, వేస్ట్ వాటర్ ఎంత ఉన్నా అంతా మీకు బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీరు 3 హోల్స్ పెట్టుకుంటే 3 కాటన్ క్లాత్స్, కాటనే వాడండి, ఇంకే క్లాత్ మీరు యూస్ చేయొద్దు. ఆ క్లాత్ పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం మట్టి ఉంటుంది, వేస్ట్ వాటర్ అంతా మాత్రం బయటకు వచ్చేస్తుంది. చూసారా ఇలాగా. సో మీరు కాటన్ కాబట్టి వాటర్ అంతా పీల్చుకున్న వాటర్ అంతా మీకు వచ్చేస్తుంది. కానీ మళ్ళీ ఒకసారి మొత్తం మట్టితో పాటు వాటర్ అంతా వచ్చేయకుండా మనకి వేస్ట్ వాటర్ కొంచెం కొంచెం వస్తుంది. అండ్ ఏంటంటే వాటరింగ్ కూడా మీకు చెప్తాను. ఏంటంటే చాలామంది వాటర్ ఎక్కువ పోసేసి కింద మనం ప్లేట్స్ పెడతాం, ప్లేట్స్ ఫుల్గా నిండిపోయినా అలాగే ఉంచేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మొక్క కుళ్ళిపోతుంది. ఏంటంటే వాటర్ ఏంటంటే మనకి సాయిల్ అనేది మాయిస్ట్గా ఉంటే చాలు, మరీ ఎక్కువ తడిసిపోయి ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉండిపోయి నిల్వ ఉండిపోతే మొక్క అన్నది పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే దీన్ని మనం పాటింగ్ చేద్దాం.
ఇది కొంతమందికి ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తాయి, చింపేస్తే అయిపోతుంది. దీని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం ప్లాస్టిక్ ఇది కదా, రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మనం తీసుకోవాలి నెమ్మదిగా. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేసి చూసారా మీకు రూట్స్ కూడా ఇక్కడ ఇలా వచ్చేసాయి. కానీ మీరు నర్సరీ నుంచి తీసుకున్నప్పుడు కూడా ఒకటి చెప్తా నేను, ఏంటంటే కొంతమంది ఇలా పీకేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ రూట్స్ అన్నవి భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో అలా పీకేసి ఇచ్చేస్తున్నప్పుడు మనకి రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి. అలాంటివి మీరు చూసుకుని తీసుకోండి. ఏంటంటే రూట్స్ అన్నది డబ్బాలోంచి బయటకు వచ్చేలా కాకుండా అండ్ కొంచెం మనం హెల్తీగా ఉండే మొక్కని చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇచ్చేస్తారు మనకి. సో చూసారా, ఇప్పుడు కొంచెం క్లియర్గా చూడండి. ఇక్కడ ఏంటంటే చూసారా మొత్తం వేర్లన్నీ కంప్రెస్ అయిపోయినాయి. మనకి అది చిన్న దాంట్లో ఉండిపోవడం వల్ల మనకి వేర్లన్నీ చూసారా ఎలా కంప్రెస్ అయిపోయినాయి. అది ఎదగడానికి మనకి ప్లేస్ లేదు ఇక్కడ. సో అందుకనే ఎప్పుడు ఒక టైట్ కంటైనర్ మనకు ఉన్నదానికి కొంచెం పెద్ద దాంట్లోనే వేసుకోవాలి. సో ఫస్ట్ ఇది పక్కన పెడదాం. ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న మట్టిని కింద వేసేసుకోవచ్చు. ఓకే, సో చూసారా ఫస్ట్ 1/4 వేసుకోండి. ఏంటంటే ఫుల్గా వేసేసుకోవద్దు. మళ్ళీ ఏంటంటే మనం మొక్క అన్నది కొంచెం పైకి ఉండాలి, మరీ లోపలికి పెట్టకూడదు, అలాగని మరీ పైకి పెట్టకూడదు. సో మనం 1/4 ఫస్ట్ ఇనిషియల్గా 1/4 వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మొక్కకి పైనున్న మట్టి ఇదంతా కొంచెం ఇలాగా ఏంటంటే ఇప్పుడు దాకా బిగబెట్టేసి ఉన్నది కదా మొక్క, ఇది ఇలా చేస్తే మనకి ఏంటంటే ఈ మట్టి మనం చేసిన మట్టి కంపోస్ట్ కూడా లోపలికి బాగా వెళ్తుంది. సో బిగబెట్టేసి ఉన్నది కదా, సో దాన్ని మనం లూజ్ చేద్దాం. లూజ్ చేసి ఇలా ఓకే, మనం దీని చుట్టూరు మట్టి వేసుకోవచ్చు. చూసారా, మరి మనం మట్టి అన్నది బాగా నొక్కేయకూడదు. మనం ఓన్లీ ఏ ప్లేస్ అయితే ఉన్నదో, ఓన్లీ ఏ మొక్క అయితే మనం పెట్టిన మొక్క చోట ఒక్కటే నొక్కితే చాలు. మొత్తం మనం నొక్కేసామనుకోండి మొత్తం మట్టి అంతా బిగబెట్టేసినట్టు ఉంటుంది. ఎప్పుడు మనం మొక్కని టైట్ చేయకూడదు, ఎప్పుడు లూజ్గా ఉండాలి మొక్క అన్నది, మట్టి అన్నది. మనం పాటింగ్ అయితే అయిపోయింది, వాటరింగ్ చేద్దాం. వాటరింగ్ అన్నది అందరూ డైరెక్ట్గా ఇలా వేసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు ఏ మొక్కకి అయినా సరే మనం డైరెక్ట్గా వాటర్ అనేది వేయకూడదు. అట్లీస్ట్ మన హ్యాండ్ అన్న పెట్టాలి, లేదు అంటే ఇది కొంచెం స్ప్రే టైప్లో ఉంటాయి, ఆ టైప్లో అన్న వాడండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా రూట్ మీదకి వేసేస్తూ ఉంటే అది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మ్యాక్సిమం మనం చేయి పెట్టి వేయడానికి ట్రై చేయండి, ఒకవేళ మీ దగ్గర అది లేదు అంటే. సో ఏంటంటే ఫస్ట్ మట్టి కాబట్టి నేను ఇన్ని వాటర్ వేసాను, అసలు అయితే ఇంత వాటర్ అన్నది వేయకూడదు. ఒకసారి నా ప్లాంట్స్ కూడా చూపిస్తాను, దాని ఆ సాయిల్ ఎలా ఉన్నది, ఎలా ఉంచుకోవాలో కూడా మీకు చూపిస్తాను. సో మన పాటింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలాగే వేసుకోవాలి మనం ఫ్రీక్వెంట్గా అంటే అట్లీస్ట్ ఒక 3 డేస్కి ఒకసారి లీవ్స్ అన్నీ స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు బాల్కనీలో అంటే మనం ఆల్మోస్ట్ రోడ్ సైడ్ ఎక్కువ ఉంటాయి. రోడ్ సైడ్ బాల్కనీస్కి అయితే నేను మెయిన్గా చెప్తున్నాను, రోడ్ సైడ్ బాల్కనీకి అయితే 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకోవాలి లీవ్స్కి. ఎందుకంటే అవి హెల్తీగా ఉండే, ఎందుకంటే బయట పొల్యూషన్ వల్ల వాటికి కొంచెం డస్ట్ అది పట్టేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు వాటరింగ్ చేసుకుంటే గ్రీనరీగా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో అట్లీస్ట్ మనం 2 డేస్కి ఒక్కసారి. చూసారు కదా, ఇదండి నా ఇన్ హోమ్ గార్డెనింగ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.